కావలసినంత సమాధానాన్ని ఇవ్వడానికి క్రీస్తుని లోకానికి తండ్రి పంపించినాడు. అందుకని యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని చెప్పాడు. ఈ శాంతి లేని ప్రతి మానవుని జీవితంలో కనుక ఎంతో దుఃఖాన్ని, మరి గురి లేని, గమ్యం లేని జీవితాన్ని మనం చూస్తాం. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ఈ లోకానికి మానవులకు సమాధానం అనుగ్రహించడానికి వచ్చినాడు. అందుకనే మనం చూస్తాం రోమాపత్రిక 3వ అధ్యాయంలో శాంతి మార్గము వారు, ఒకప్పుడు శాంతి అనే ఆ మార్గాన్ని ఎరగని ప్రతి మానవునికి శాంతినివ్వడానికి దేవుడు తన కుమారుడిని పంపించినాడు. అలాగే రెండవదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే జీవ జలాలను ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. అందుకనే సమరయ స్త్రీకి ఆయన ఎందుకు అక్కడ మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడంటే ఆమెకి జీవ జలాలు ఇవ్వడానికి. వాస్తవంగా ఆమె అనుకుందంటే ఈయనేంటి నన్ను మరి అడుగుతున్నాడు ఈ జలం అని అనుకుంది. ఆయన అన్నాడు, నిన్ను ఎవరు అడుగుతున్నారో అది నువ్వు ఎరగగలిగితే ఆయన నీకు జీవ జలాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఇలాగ దేవుడు అనేకమైన విషయాలు మనకు అనుగ్రహించడానికి తన కుమారుని పంపించినాడు. సరే, ఈ సమయంలో మనం చూస్తే చూడండి, లూకాసు సువార్తలో ఒక మాట మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం లూకాసు సువార్త, అందరం కలిసి ఒక భాగాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము చూడండి, 68 నుండి 75 వచనాల్లో గతంలో మనము దీనిలోంచి ఒక భాగం, ఒక మాట కూడా చదివాము. రక్షణ జ్ఞానం అనే విషయాన్ని కూడా మనం చదివాము. అయితే ఈరోజు ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. చూడండి, దేవుని సన్నిధిలో నేను చదువుతున్నాను. 68 నుండి 75 వచనాల్లో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయనను సేవింపను అనుగ్రహించుటకును అనే మాట. కనుక మనం దేవుని వాక్యంలో దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఇంకొక ధన్యత ఏంటంటే ఆయనను సేవించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. పాత నిబంధనలో మీరు చూడండి, ఎవరు పడితే వారు ఆయన్ని సేవించడానికి లేదు. దేవుడు 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఆయన కోరుకొని లేవి గోత్రంలో ఉన్నటువంటి అనేక వంశాలను ఆయన సేవ కొరకై వాడుకుంటూ వచ్చినాడు. అట్లా కాకుండా వేరే ఎవరైనా ఏ వంశంలోనైనా ఏ గోత్రంలోనైనా దేవుని సేవించడానికి ఒకవేళ ప్రత్యక్ష గుడారంలోనికి కానీ పరిశుద్ధ స్థలంలోనికి కానీ వస్తే దేవుడు దానిని చెప్పినాడు, నేను అంగీకరించనని చెప్పాడు. కనుక ప్రత్యేకంగా ఒక గోత్రాన్ని దేవుని సేవించేదాని కొరకై దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. అయితే కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచించబడి క్రీస్తు రక్తము చేత ప్రత్యేకించబడిన ప్రతి విశ్వాసాన్ని సేవించాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే మీరు పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు చూస్తే దేవుడు అసలు ప్రజలను దేనికోసం ఆయన పిలుస్తున్నాడు, దేనికోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, దేనికోసం వారిని విమోచించినాడు అనేది మనం చూస్తే చూడండి, యొక్క నిర్గమాకాండంలో ఇశ్రాయేలు విషయంలో ఎన్నిసార్లు నన్ను సేవించుటకు అనే పదాన్ని దేవుడు వాడాడో మీకు చూపిస్తాను. తర్వాత ఆయన్ని మనం ఎలా సేవించాలి, ఎలా మనం సేవిస్తే ఆయన్ని తృప్తిపరచగలం అనేది దేవుని వాక్యంలో మనం చూద్దాం. కనుక మనం అనుకున్న విధానంలో దేవుని సేవిస్తే ఆయన తృప్తి చెందడు, అలా తృప్తి చెందేవాడు కాదు ఆయన. ఆయన అన్నాడు, మనుషుల చేత నేను సేవించబడువాడను. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనుషులు దేవుని సేవించొద్దని కాదు. మానవుడు తన జ్ఞానంతో, తన తెలివితో, తనకున్న డబ్బుతో, తనకున్న అందముతో, తనకున్నటువంటి భౌతికమైన దేనితో నేను ఆయన్ని సేవించాలని అనుకునేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు పేదవాడవైనా, డబ్బు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, అందము లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, సమాజంలో నీకు ఏ పేరు లేకపోయినా దేవుడు కోరుకున్న విధానం నువ్వు ఆయన్ని సేవించాలనేది దేవుని ఆశ. కనుక డబ్బుతో ఆయనకి పని లేదు, నీ అందముతో ఆయనకి పని లేదు, నీకు కుల లేకపోతే నీ వెనక చరిత్ర ఏది కూడా ఆయనకు అవసరం లేదు. అట్లయితే మీరు దావీదుని మీరు చూడండి, దావీదుని గురించి ఆయన ఏమన్నాడు, నా సేవకుడు అన్నాడు. మరి దావీదు ఎక్కడుంటే ఆయన్ని సేవించడానికి ఆయన పిలుచుకున్నాడు? బంగారపు షాప్లో ఉన్నాడా? కనుక గొర్రెల దొడ్డిలో ఉన్నాడు ఆయన. కనుక గొర్రెల దొడ్లు కూడా విస్తారమైన గొర్రెలేమి లేవు దావీదుకి, చిన్న గొర్రెల మంద ఉంది దావీదుకి అంతే. ఆ చిన్న గొర్రెల మందను ఎక్కడ అరణ్యంలో కాసుకుంటున్నటువంటి దావీదుని దేవుడు కోరుకొని నువ్వు నన్ను సేవించాలి అని దావీదుని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు.
అలాగనే కొత్త నిబంధనలో మనం చూస్తే చేపలు పట్టుకునే జాలర్లు సామాన్యమైన ప్రజలు. బైబిల్లో రాయబడింది పామర్లు అని రాయబడింది. కనుక పామర్లు అయినటువంటి వారిని, చేపలు పట్టుకునేటువంటి వారిని, పశువులు కాసుకునేటువంటి వారిని, మేడి పళ్ళు ఏరుకునేటువంటి వారిని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సామాన్యమైన ప్రజలను కూడా ఆయన్ని సేవించటానికి ఆయన కోరుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడడానికి ఎన్నిసార్లు ఆ మాట నిర్గమాకాండంలో వాడాడో మీకు చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయానికి రండి. అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 23వ వచనం. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4:23 చదవండి. చూడండి, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము, నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 23లో నన్ను సేవించున్నట్లు నా కుమారుని. తర్వాత 7వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 7వ అధ్యాయము చూడండి 16వ వచనం. చూడండి 7:16, 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. చూడండి, అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు మోషే ద్వారా ఫరోతో మాట్లాడుతున్నాడు, నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము. తర్వాత 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. చూడండి, నీవు వారిని పోనీయ నొల్లని ఎడలా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 20వ వచనం చూడండి. 20వ వచనం చదవండి. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా జనులను. చూడండి, ఇక్కడ మనం చూస్తే నా జనులను పోనిమ్ము, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. తర్వాత 9వ అధ్యాయం 1వ వచనానికి రండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను. ఇప్పటికి ఎన్ని అయినాయి చూడండి, 5 పర్యాయములు. 9వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేలకు 5 పర్యాయములు. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. తర్వాత 9:13కి రండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 13వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే 6 సార్లు. తర్వాత 10వ అధ్యాయం 3వ వచనానికి రండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగూ చెప్పిరి, హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగకయుందువు, నన్ను సేవించుటకు నా జనులను. చూడండి, మళ్ళీ 10వ వచనానికి రండి. నిర్గమాకాండం 10:10 చూడండి. చదవండి, అందరు చదవండి, ఒక్క నిమిషం. 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును. చూడండి, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. చూడండి, ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకనూ తెలియదా అనిరి. చూడండి, ఇక్కడ ఎవరు అంటున్నారు? ఫరో యొక్క దాసులు. అయ్యా, ఇంకెందుకు ఆ ప్రజలను వండనిస్తావు? ఇప్పటికే ఐగుప్తు దేశం ఏమైపోయింది? ఎందుకు ఐగుప్తు దేశాన్ని దేవుడు అలాగ చేస్తున్నాడు? కేవలం దేవుని ప్రజలు ఆయన్ని సేవించడానికి ఫరో హృదయాన్ని కఠినం చేసుకొని వాళ్ళని బయటికి రానివ్వటం లేదు కనుక దేవుడు అందుకనే ఆ దేశాన్ని అలా చేయడానికి దేవుని యొక్క కోపాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అంటుంది ఏంటంటే, నా కుమారుని ఐగుప్తులోని పిలిచితిని. హోషేయ గ్రంథంలో అంటాడు, నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని, నన్ను సేవించుటకై నేను పిలిచినానంటాడు. చూడండి, అలాగా మనం చూస్తే అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. పిల్లారా, దేవుణ్ణి ఎలా సేవించడానికి ఆయన పిలిచినాడు?
యెహోషువ అదే అన్నాడు. 24:15 చదవండి ఏమన్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. 24:15 కీడని తోచినడలా మీరెవరిని సేవిస్తారో సేవించదరో అమోనీల దేశమందు వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించినను మీరు గమనించండి. నేనును నా ఇంటి వారు. చూడండి 15లో అంటాడు నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించ. అంటే మీరు గమనించండి, దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా సేవించాలి, రెండవదిగా కుటుంబముగా ఆయన్ని సేవించాలి, తర్వాత సంఘముగా మనం ఆయన్ని సేవించాలి. అంటే సమాజముగా ఇశ్రాయేలీలందరూ ఆయన్ని సేవించాలి. అయితే మనం గమనిస్తే ఫరో ఏమంటాడు తెలిసిన 8వ వచనానికి రండి. నిర్గమాకాండం 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని మీరు గమనించండి. మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి మీరు సేవించుకోండి. అయితే ఎవరెవరు వెళతారు చూడండి ఏమంటాడు అక్కడ 9. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదామనెను. ఈ మాట ఫరోకి ఇష్టమేనా? 10వ వచనం చూడండి. అందుకు అతడు యెహోవా మీకు తోడయుండునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు ఏమైనారు? చూడండి 10వ వచనములో ఏమంటున్నాడంటే ఫరో అందుకు అతడు యెహోవా మీకు తోడయుండునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిస్తానా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. అంటే దేవుణ్ణి సేవించడం దురాలోచన. మీరు గమనించండి. అంటే శత్రువు ఎట్లా దాడి చేస్తాడనేది మీకు నేను చూపిస్తున్నాను. ఫరో కానీ ఐగుప్తులో ఉన్న మనుషులేమి పశువులేమి అన్నీ దేవుని సేవించాలనేది దేవుని ఆశ. కానీ ఫరో ఏమంటున్నాడు? పురుషులైన మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ దేవుణ్ణి సేవించుకోండి. ఇంకొంచెం కిందకి రండి, 18వ వచనానికి రండి. 18వ వచనం చదవండి. అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. చదవండి. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన వడగాలిని విసరచేయగా అది ఆ మిడతలను ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములో ఒక్క మిడతైనను. చూడండి ఇప్పుడు 21కి రండి. 21వ వచనం చదవండి. 24 చదువుతాం డైరెక్ట్గా. 24 ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. చూడండి మొదటగా అన్నాడు వెళ్ళి సేవించమన్నాడు, పురుషుల వరకే వెళ్ళమన్నాడు. ఇప్పుడు 24కి వస్తే మనం వెళ్ళండి అంటున్నాడు, సేవించమంటున్నాడు. అయితే ఏమంటున్నాడు చూడండి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. చూడండి మీరు మీ భార్యలు మీ పిల్లలు వెళ్ళిపోండి, దేవుణ్ణి సేవించుకోండి. అయితే మీ పశువులు ఏమై ఉండాలి? ఇక్కడ అంటే ఆ ఉద్దేశం ఏంటి? మళ్ళీ తిరిగి మీరు ఇక్కడికి రాండి అని. చూడండి మీరు మళ్ళీ తిరిగి ఏం చేయాలి అంటే ఉద్దేశం ఏంటి? మీరు యెహోవాను సేవించండి, తర్వాత నన్ను కూడా. అంటే అర్థం చేసుకోండి, దేవుడు కొత్త నిబంధనలో ఒక మాట అన్నాడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి ఏమై అన్నాడు? దాసుడుగా ఉండలేడు. ఇప్పుడు సైతాని ఉద్దేశం ఏంది? మీరు కావాలంటే దేవుణ్ణి సేవించుకోండి, నన్ను కూడా సేవించండి అని. ఇప్పుడు మోషే ఏం చెప్పాడు చూడండి, చదవండి 26. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనా విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరు వరకు, లేకపోతే చేరక మునుపు మాకు తెలియదని. అయితే యెహోవా ఫరో హృదయమున కఠిన పప్పుగా అతడు వారిని పోనీయనొల్లడు. చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తే ఫరో మాత్రం వాళ్ళని దేవుణ్ణి సేవించడానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇలాగ 430 సంవత్సరాలు
ఇశ్రాయేలీయులను ఫరోను సేవించే విధంగా, ఐగుప్తుని సేవించే విధంగా, ఐగుప్తులో ఉన్నటువంటి రకరకాల విషయాలను సేవించే విధంగా వాళ్ళని చేస్తూ వచ్చినాడు. అయితే దేవుని వాక్యంలో మనకు తెలుసు, అద్భుతంగా 12వ అధ్యాయంలో దేవుడు ఈ ప్రజలను విమోచించినాడు. దేవుని సేవించే దాని కొరకే ఆ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి అద్భుతంగా తీసుకుని వచ్చినాడు. సరే, ఇక్కడ ఐగుప్తులో నుండి ఆ ప్రజలను బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? ఎలా దేవుణ్ణి సేవించాలని ఆ ప్రజలు దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో దేవుణ్ణి సేవించేది ఒక భాగ్యం. ఇది దేవుడు మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక వరముగా అనుగ్రహించినాడు. అందుకనే పాత నిబంధనలు ఏముందంటే, దేవుణ్ణి సేవించే ఆ ధన్యత అందరికీ లేదు. నిజంగా ఆయనను సేవించే భాగ్యము దేవుని దయచేతనే, యాజకత్వం అనేది, సేవ అనేది ఆయన దయచేతనే దేవుడు ఏం చేసినాడు చెప్పండి? అనుగ్రహించినాడు. సరే, ఎలా సేవించాలనేది దేవుని ఆశ అనేది మనం ఇప్పుడు ఒక 5 విషయాలు నేను మీకు చూపిస్తాను. దేవుని కోరిక ఏంటి అసలు? ఈ ప్రజలను ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసి ఐగుప్తులను బయటకు తీసుకొచ్చిన ఉద్దేశం, ఎలా సేవించాలని ఆ ప్రజలు దేవుడు కోరుతున్నాడు. నిజంగా ఎలా సేవిస్తే ఆయన తృప్తి చెందుతాడు, ఎలా సేవిస్తే ఆయన సంతోషిస్తాడు, ఎలాంటి సేవను ఆయన అంగీకరిస్తాడు, ఎలాంటి సేవ నిలిచి ఉంటుంది అనేది మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం అందరం కలిసి మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయానికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయానికి రండి. ఒక మాట అందరం కలిసి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. 1 నుండి 5 వచనాలు చదవండి. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను. 4 అతడు చూచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. చూడండి, బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్చి యూదా దేశము, యెరూషలేమును ఏం చేస్తున్నాడు? నేను ఎందుకు వీళ్ళ చనిపోయిన వారి యొక్క శవాల మీద, విగ్రహముల యొక్క ఆ సువర్ణం చల్లాడు అనేది నేను చూస్తే 36వ అధ్యాయానికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 14వ వచనానికి రండి. 36:14 చదవండి. అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును, ప్రియులారా, దేవుడు పవిత్రపరుచుకొనిన పరిశుద్ధమైన ఆ పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని, ఆ ప్రజలను కొంతమంది, అంటే వీళ్ళకంటే ముందున్నటువంటి, హోషేయ కంటే ముందున్నటువంటి ఎంతోమంది ఆలయాన్ని, దేశాన్ని, ప్రజలను అపవిత్రమైన మార్గంలో నడిపించినారు. అందుకని ఇక్కడ 36:14లో మనం చూస్తే చూడండి, చివర రాయబడిన మాట, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును ఏం చేస్తున్నారు వీళ్ళు? కాబట్టి ఇప్పుడు ఈయన రాజుగా చేయబడిన తర్వాత 34వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, యోషియా ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు ఆయన ఏలన ఆరంభించినప్పుడు? 8 సంవత్సరాలు. ఇప్పుడు దేవాలయాన్ని పవిత్రపరిచి పరిశుద్ధంగా దేవుని సేవించినప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాలకి దేవుణ్ణి పవిత్రంగా సేవించాలి, దేవుని ఆలయాన్ని పవిత్రంగా కాపాడాలనే ఆ ఆలోచన ఆయన ఎవరికి ఇచ్చినారు?
గమనించండి, ఎవరిచ్చినారో ఆలోచన ఆయనకి. ఇప్పుడు రాండి ఒక వచనం మీరు చూపిస్తాను. మనం చదివిన మాటలో లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చూడండి, ఇలాగ సేవించేది ఒక భాగ్యం, ఇది దేవుడు అనుగ్రహించే వరం. లూకాసు వార్త మొదటి అధ్యాయానికి రాండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 68-75 వచనాల్లో చివరిలో రాయబడింది చూడండి. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు. ఎట్లా సేవించడానికి చెప్పండి? నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించుటకు దేవుడు అనుగ్రహించిన వరం ఇది. అర్థమైందా? 8 సంవత్సరాలకు రాజు అయినటువంటి వ్యక్తి, మీరు ఆలోచన చేయండి, 8 సంవత్సరాలకి ఏమన్నా తెలిసిద్దా? అసలు మీరు ఆలోచన, 8 సంవత్సరాలకి ఏమన్నా తెలిసిద్దా? నా కింద చేతులు పెట్ట, మాకు బైబిల్ ఇట్లా పైన పట్టుకో, వాక్యం విను. చూడండి, 8 సంవత్సరాలకి ఏమన్నా తెలిసిద్దా? మీరు ఆలోచించే. 8 సంవత్సరాలకి రాజు అయిన తర్వాత 12 సంవత్సరాలకి పరిశుద్ధ ఆలయంలో ఉన్న అపవిత్రమైన వాటన్నిటిని కొట్టిచ్చేసినాడు. ఆలయాన్ని ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో చూడండి, అందరం చదువుతాం మళ్ళా. 34:5 చదవండి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్చి యూదా దేశంలో యెరూషలేమును ఏం చేస్తున్నాడు? దేశాన్ని, యెరూషలేము అంటే దేవుని పట్టణాన్ని ఆయన పవిత్రపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ రాజు దేవుణ్ణి ఎట్లా సేవించినాడు? పవిత్రంగా సేవించినాడు. ఎందుకు పవిత్రంగా ఈ దేవుణ్ణి సేవించాలి? గుర్తుపెట్టుకోండి, ఒక 7 విషయాలు మీకు త్వరగా చెప్తా, మీరు రాసుకోండి. మొదటిగా, పవిత్రత ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు. నిర్గమాకాండం 25:8 వచనం, దానికి ఒక్కొక్క రెఫరెన్స్ మీకు చూపిస్తాను త్వరగా. చూడండి, ఎక్కడ పవిత్రత లేదో అక్కడ దేవుడు ఉండడు. నిర్గమాకాండం చూడండి, ఇది మొదటి మాట. నిర్గమాకాండము చూడండి, అందరం కలిసి చదువుదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము చూడండి, అందరం చదువుదాం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. చూడండి, మొదటి విషయం, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దేవుడు నివసిస్తాడు. అది ఇల్లు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, అది ఏదైనా కానీ ఇది పవిత్రమైనది అంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఆయనకి కావాల్సింది ఏంటంటే పవిత్రమైనది కావాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఏం చెప్పాడో యెహోషువతో దేవుడు. 7వ అధ్యాయము చూడండి, 7వ అధ్యాయం 13వ వచనానికి రండి. 13వ వచనం, 12 కూడా చదివితే మంచిది. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్తున్నాడు. ఇంకో స్థలంలో ఏమన్నా అంటే నేను మీ మధ్యకి రాను అంటాడు. నేను మీ మధ్యకి రావాలంటే, నేను మీకు తోడై ఉండాలంటే నాకు పవిత్రత కావాలి అంటాడు. లేవీకాండం 19వ అధ్యాయానికి రండి. చూడండి, ఎందుకు దేవుడు పవిత్రతను ఇష్టపడుతున్నాడు? లేవీకాండము 19వ అధ్యాయం 1వ వచనానికి రండి. లేవీకాండం 19వ అధ్యాయము 1వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. లేకపోతే 2వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చాలు. అంటే మీరు పవిత్రం ఉంటేనే మీరు నా ప్రజలు అవుతారు, నేను మీ దేవుడిని అవుతాను. నేను ఎవరిని చెప్పండి? చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా పైన 1వ వచనంలో అన్నాడు, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు ఏం చెప్పమంటున్నాడు? మీ దేవుడనైనా నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, కనుక మీరు కూడా ఎలా ఉండాలి? అట్లా ఉంటేనే నేను మీ మధ్య ఉంటా. అది ఏదైనా ఎక్కడైనా దేవుడు పవిత్రమైన స్థలంలోనే ఆయన ఉంటాడు, లేకపోతే ఉండడు. అది మనం తెలుసుకోవాలి మొదటిగా. అర్థమైందా? ఏ ఇంట్లోనైనా నాటికలు, సినిమాలు, అర్థమైందా, ఇట్లాంటి అపవిత్రమైన వాతావరణం ఏర్పడిందంటే అర్థమైందా, అక్కడ దేవుడు నివసించనే. ఎందుకు సంసోను వదిలేస్తున్నాడు చెప్పండి? ఎందుకు సౌలును వదిలేస్తున్నాడు ఆయన చెప్పండి? ఎందుకు ఆయన మోసమేలు గ్రంథంలో షిలోహును ఎందుకు వదిలేస్తున్నాడు ఆయన? అక్కడ పవిత్రత అనేది లేదు కనుక షిలోహు దేవాలయం అవసరంలా, నాకు దేవాలయం అయినా అయ్యా ప్రతిష్ఠించబడినవాడు సంసోను, నాజీరు చేయబడినవాడు నాకు అవసరంలో అలాంటి వ్యక్తి.
సౌలు రాజు కదా, ఆయన రాజు అయినా నాకు అవసరమలా. అర్థం చేసుకోండి, దేవునికి పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నివసిస్తాడు. ఒకటి. రెండవ సందర్భం చూడండి, ఆదికాండము చూడండి. ఆదికాండం 8వ అధ్యాయానికి రండి. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, ఒక మాట మీరు గమనించండి. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చూడండి, 20వ వచనములో నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టమని ఎవరు చెప్పారు? సరే, బలిపీఠం కడితే పర్వాలా. మీరు గమనించండి, ఓడలోనికి మీరు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలోకి వెళితే 2 రకాల జంతువులు పక్షులు ఆ ఓడలోనికి వెళ్ళినాయి. ఒకటి పవిత్రమైనవి వెళ్ళినాయి, రెండవది అపవిత్రమైనవి కూడా వెళ్ళినాయి. వాక్యం చదివిన వాళ్ళకి అర్థమైంది ఇది. మరి ఎందుకు ఈయన బయటకు వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్రమైన వాటిని అర్పించాడు? గమనించండి. అంటే ఎవరు ఇచ్చినారు ఇది? ఈ తలంపు ఎవరు ఇచ్చినారు? ఇది ఒక భాగ్యం, ఇది ఒక ధన్యత. నేను దేవునికి ఇచ్చేది పవిత్రమైనదై ఉండాలి. చూడండి, దాని వలన ఏం కలిగిందో తెలుసునా? 21కి రండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, చాలు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ బలిపీఠం మీద నుండి వచ్చింది ఇంపైన సువాసన. ఆయనకి ఎంత సంతోషం వేసిందంటే, నిజంగా దేవుడు 8వ అధ్యాయంలో సృష్టిని నాశనం చేసినప్పుడు చాలా బాధపడ్డాడు. అసలు వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడంటే, రండి 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చూడండి. దాని వలన దేవుడు ఏమైనాడు తెలుసునా? హృదయంలో నొచ్చుకున్నాడంట. చూడండి, హృదయంలో నొచ్చుకున్నాడంట. 6వ వచనానికి రండి. 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో ఏం చేసినాడు? మీరు గమనించండి, మొదటి 2 అధ్యాయముల్లో ఈ సృష్టిని మానవులను చేసినప్పుడు ఆయన ఆనందించినాడు. 6వ అధ్యాయం 6వ వచనంలోనికి వచ్చేలేక ఆ సృష్టిని బట్టి దేవుడు నొచ్చుకొని బాధపడ్డాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చేలేక దానిని కంప్లీట్గా దేవుడు దాన్ని నీళ్లతో కడిగేసినాడు. ఇప్పుడు దేవుని హృదయంలో ఒక బాధ ఉంది. దేవుని హృదయంలో ఒక బాధ ఉంది. ఇప్పుడు నోవాహు ఎప్పుడైతే బయటకు వచ్చి ఆ బలిపీఠం మీద ఆ పవిత్రమైన వాటిని అర్పించినాడో, దేవునికి ఇంపైన, అంటే దేవుని హృదయం ఎంత సంతోషించిందంటే, ఇక్కడ దేవుని వాక్యంలో మనం 6వ అధ్యాయంలో ఆ భూలోకమంతా చెడిపోయిన దాన్ని బట్టి చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అయ్యో, వీళ్ళు నావలే ఉంటారని, యథార్థవంతులుగా ఉంటారని నేను సృష్టిస్తే ఇంత చెడిపోయినారని చెప్పి బాధపడుతున్న దేవుని హృదయంలోనికి నోవాహును బట్టి ఒక ఆనందాన్ని, సంతోషాన్ని నోవాహు ద్వారా దేవుని హృదయంలోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ పవిత్రమైన వాటిని అర్పించినాడో దేవునికి ఇంపైన, గమనించండి, ఎంతో ఆయన మరి ఆ ఒక మాట అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే చూడండి, అందరం కలిసి 21లోనే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంకా సమస్త జీవులను సంహరింపను. దేవుడు నిజంగా ఎప్పుడైతే ఆ పవిత్రమైన వాటిలో నుండి మరి నోవాహు ఇంపైన దేవునికి ఆ సువాసన ఆగ్రాణించే విధంగా అర్పించినాడు పవిత్రమైనవి. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను ఇక ఈ సృష్టిని నాశనం చేయను. నిజంగా ఆలోచించేయండి, దేవుడు ఎన్నిసార్లు సృష్టిలో దేవునికి వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు ఓర్చుకుంటూ వచ్చినాడు తెలుసునా? నోవాహు బలిపీఠం మీద నుండి వచ్చినటువంటి ఆ యొక్క పవిత్రమైన వాటిలో నుండి వచ్చిన ఆ యొక్క సువాసనను ఆగ్రాణించిన దేవుడు తాను ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఉంటూ వచ్చినాడు. అందుకే ఆయన పలుమార్లు ఆయన కోపాన్ని ఏం చేసుకున్నాడు? అణుచుకుంటూ వచ్చినాడు. కనుక దేవుని వాక్యంలో ఇది రెండవదిగా మనం చూస్తాం. తర్వాత పవిత్రమైన దానిలో ఇంకొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము చూడండి. పవిత్రమైన దానిని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా.
చూడండి, అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు. చూడండి, అతని యజమానుడు చూసినప్పుడు, ఇంకొంచెం ముందుకు రండి, ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. 5వ వచనం చూడండి, అతడు తన ఇంటి మీదను అతని కలిగిన సమస్తం మీద అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఏం చేసినాడు? చూడండి, పవిత్రత ఎక్కడుందో అక్కడ వారు చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తూ వచ్చినాడు. రెండవదిగా వారిని బట్టి వారున్న ప్రాంతాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఐగుప్తు దేశం ఎవరి వలన ఆశీర్వదించబడింది? పిల్లల ఫరో ఇల్లు ఎవరి ద్వారా ఆశీర్వదించబడింది? వాళ్ళున్న ఇంటిని ఆశీర్వదించినాడు, వాళ్ళున్న దేశాలను ఆశీర్వదించినాడు. పవిత్రత కాపాడుకున్న వ్యక్తులను బట్టి ఆ దేశాలనే దేవుడు ఆశీర్వదించినాడు. కాబట్టి ఇది దేవుని వాక్యంలో మనం మూడవదిగా మనం చూస్తాం. ఇంక ఇట్లా వెళితే ఇంకా దీంట్లోనే వాక్యం సమయం సరిపోయేది. సరే, మొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి ఎలా సేవించాలనేది ఆయన కోరుతున్నాడంటే మనం చూసిన మాట, పవిత్రముగా ఆయనను సేవించాలనేది దేవుని ఆశ. అలాగా ప్రభుని సేవించేటువంటి ఆ స్థలాల్లో దేవుడు ఎక్కువ నివసిస్తాడు. రెండవదిగా ఆ స్థలాలలో ఉన్న ప్రతిదీ దేవుడు అంగీకరిస్తాడు. మూడవదిగా ఆ స్థలాలను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడనేది మనం చూడాలి. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సేవ ఇంతగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం, దైవజనుల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే తన జీవితం ఎంతో పవిత్రంగా ఆయన కాపాడుకుంటూ వచ్చినాడు. యోసేపు ఎట్లా తన పవిత్రతను కాపాడుకున్నాడో, భక్సింగ్ గారు కూడా తన జీవితంలో తన పవిత్రతను ఆయన అట్లా కాపాడుకుంటూ వచ్చినాడు. సరే, ఇది మొదటి విషయం దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా ఆయన ఎట్లా సేవించాలి? చూడండి, లోకాసు వార్త దేవుడు ఆశిస్తున్నది ఎట్లా ఆయన్ని సేవించాలని ఆయన ఆశిస్తున్నాడంటే చూడండి, అందరం కలిసి చదువుకుందాం దేవుని వాక్యంలో ఉండి. లోకాసు వార్త 2వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే మనకు తెలుసు, ఇక్కడ ఒక విధవరాలు 84 సంవత్సరమురాలు ఆమె విధవరాలయ్యండి. 84 సంవత్సరాలు. కనుక ఎంత వయసులో ఆమెకు వివాహమైందో మనకు తెలియదు, ఎంత వయసులో తన భర్త చనిపోయినాడో మనకు తెలియదు. కానీ ఆమె ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది అనేది ఇక్కడ రాయబడింది. 84 సంవత్సరములు. బహుశా ఆ దినాల్లో 15 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది అనుకుందాం. సరే, 15 సంవత్సరాలు వేసుకున్న ఇప్పుడు ఆ వయసు ఎంత? దాదాపు 100 సంవత్సరాలు. కనుక 100 సంవత్సరాలు అంటే ఇక్కడ 84 సంవత్సరాలు ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు ఎట్లా ఆయన్ని సేవించని చెప్పండి? ఉపవాసము. ఆ మాట మీరు గమనించాలి. కనుక ఉపవాసముతో, అది ప్రార్థన అవ్వచ్చు. పాత్రలు శుభ్రం చేయలేదా మందిరంలో పాత్రలు శుభ్రం చేసి ఉంటుందా లేదా? మందిరం ఆలయాన్ని ఊడ్చుంటుందా లేదా? చెప్పండి. ఆ దినాలలో ఎన్నో రకాల సేవ ఆమె చేస్తూ వచ్చింది. అయితే ఆమె హృదయంలో ఉన్న భారం ఏంటంటే ఉపవాసముతో రేయింబగళ్ళు ప్రార్థన అని రాయబడింది. సరే, ఇక్కడ నేను తీసుకున్న మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఉపవాసముతో ఆమె ప్రభువుని సేవించింది. మీరు చూడండి, నెహెమ్యా గ్రంథం 1:4 రండి. చూడండి, వీళ్ళంతా కూడా దేవుణ్ణి ఎట్లా సేవించినారు అనేది మనం చూస్తే చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. వీళ్ళారా ఈ మాటలు వినినప్పుడు ఏం మాటలు విన్నాడు ఆయన? 2వ వచనం చదవండి. చూడండి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారంలో పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత. మీరు గమనించండి, ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయి? పడద్రోయబడుతూ వచ్చినాయి. గుమ్మములు ఏమైనాయి? చూడండి, మాటలు విన్నప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడు? పిల్లారా, దేవుని ఆలయం పట్ల, దేవుని యొక్క దేవుడు నివసించే ఆ పట్టణం పట్ల వాళ్ళకున్నటువంటి ఆ మక్కువ, ప్రేమ, ఆ ఆప్యాయతను మనం చూస్తే 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేసినాడు? పిల్లారా, కొన్ని దినములు అంటే ఎన్ని దినాలు రాయబడలా?
కనుక ఒక వారమా నెల అనేది మాకు తెలియదు, కానీ దాదాపు ఎక్కువ దినాలు ఆయన కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లతో పడద్రోయబడినటువంటి ఆ యొక్క ప్రాకారములో కాల్చబడిన గుమ్మాల కొరకు ఆయన ఏడ్చినట్లు ప్రార్థించినట్టు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తాం. చూడండి, ఎందుకు ఇలా ఉపవాసం వాళ్ళు ఉన్నారు పిల్లారా? ఈ ఉపవాసము ద్వారానే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని సేవలో ఒక భాగం ఏంటంటే ఉపవాసం. ఎజ్రా గ్రంథానికి రండి, 8వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. ఎజ్రా గ్రంథము చూడండి, 8వ అధ్యాయం 23వ వచనానికి రండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము అందరం చదువుదాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఎజ్రా కూడా ఏం చేస్తున్నాడు? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఏం చేస్తున్నాడు? చూడండి, ఇక్కడ ఎజ్రా అంటున్నాడు మేము ఉపవాసం ఉన్నాం. కనుక వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నిమిత్తమై వాళ్ళు చేసిన పని ఏంటంటే పిల్లరా, వాళ్ళు మరి బ్రెయిన్కి పొదును పెట్టలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ కడుపుకి పొదును పెట్టినారు. మనం ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడనే సంగతి వాళ్ళకి అర్థమయ్యాయి. కనుక వాళ్ళు ఎట్లా దేవుని సేవించినారంటే ఉపవాసంతో దేవుని సేవించినారు. ఇంకొక మాట మీరు చూడండి, దానియేలు గ్రంథము చూడండి. ఇక్కడ దానియేలుని కూడా మనం చూస్తే ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, చదవండి అందరం కలిసి 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి 9:3 దానియేలు గ్రంథం 9వ అధ్యాయము చూడండి 3వ వచనం. 9:3 అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. చాలు. చూడండి, ఇంత గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉన్నారు? నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, ఎజ్రా ఉపవాసం ఉన్నాడు, దానియేలు ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉంది. రండి ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము చదవండి. ఎవరైనా 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. చూడండి, అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎస్తేరు కూడా తను చెప్పింది, ఏం చెప్పింది తెలుసునా? నేను కూడా ఉపవాసం ఉంటాను, కనుక నేను కూడా యూదుల నిమిత్తమై దేవుని ప్రజల కొరకు నేను ఉపవాసం ఉంటాను. చూడండి, వీళ్ళందరూ దేవుణ్ణి ఎట్లా ఇంకా దావీదు గురించి కూడా ఒక వచనం మీరు చూపిస్తాను. 35వ కీర్తన గ్రంథము చూడండి. కీర్తన గ్రంథం 35వ కీర్తన 13వ వచనానికి రండి. కీర్తన 35:13 అందరం కలిసి చదవండి. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని. చూడండి, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. దావీదు కూడా ఉపవాసం అన్నట్లు మనం చూస్తాం. దేవుని హృదయానుసారుడు కదా. కానీ ఇంకొంచెం మనం ముందుకు వెళితే కొత్త నిబంధనకి రండి, ఒక వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవండి. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలను, ప్రవక్తలను, బోధకులు ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మనైన బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఏం చేస్తున్నారు? మీరు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క పని కొరకు పౌలును ఆయనతో ఉన్నటువంటి జత పని వారిని పంపించే విషయంలో కనుక యెరూషలేములో ఉన్నటువంటి నాయకులు పెద్దలైన వారు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆ పనికి వారిని దేవుడు కోరుకున్న పనికి వారిని పంపిస్తూ వచ్చినారు. కనుక ఎందుకు వీళ్ళంతా ఉపవాసం ఉన్నారు అంటే దేవుణ్ణి సేవించే దాంట్లో ఉపవాసం అనేది ఒక ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోవాలి. కాబట్టి దినాల్లో మీరు ఆలోచన చేయండి, మనం దీన్ని ఒక ప్రశ్నగా తీసుకోవాలి. కనుక మన కుటుంబాలు, మన యొక్క
సేవ, మన యొక్క సంఘం, వీటన్నిటిలో కూడా ఈ ఉపవాసం అనేది అవసరం అనేది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఇంకా దేవుని వాక్యంలోకి వెళితే ఆయన ఎట్లా సేవించాలంటే ఉపవాసంతో ఆయనను, యేసుప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి, ఆయన ఎంత ఉపవాసం ఉన్నాడో మనకు తెలుసు. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? రండి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన గురించి రాయబడిన మాట 4వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. అందరం కలిసి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉండగా, మీరు గమనించండి, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు ఆయన. కనీసం మనం వారానికి ఒక్కరోజు అన్నా. ఒక సిస్టర్ని నేను అడిగినానక్క, ఇంట్లో 3 ఆడపిల్లలు పెళ్లి కాల. నేను అన్నానక్క ఉపవాసం ఉండు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడంటే ఆ వంటదిని అసలు చెప్పుకోవడానికి నేను సిగ్గుపడాలి కదా అన్న. నేను కనీసం 2 ఇడ్లీ అన్నా తినకుండా, లేకపోతే ఒక గ్లాస్ పాలన్నా తాగకుండా ఉండలేదంట. చూడండి, 2 ఇడ్లీ అన్నా తినకుండా ఆమె సిగ్గుగా లేదు ఆ మాట చెప్తానికి. ఆమెకి ఎందుకు తినకుండా ఉండలేవు, నీకేమైనా షుగర్ అని అడిగాను నేను. షుగర్ అయినా కూడా నాకు షుగర్ వచ్చింది దేవుడి దయ వల్ల, అయినా నేను ఉపవాసం ఉంటున్నాను. ఉండాలి, తప్పదు. లేకపోతే దేవుని కార్యాలు మన మధ్య జరగవు. నెహెమ్యా కంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు? ఎజ్రా కంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు? ఎస్తేరు కంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు? దానియేలు కంటే ఎవరు గొప్పవాళ్ళు? యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉంటే, ఎందుకు ఆయన దేవుని కుమారుడే ఉపవాసం ఉండాల్సిన అవసరం వస్తే, ఈరోజు ఆలోచించేయండి. వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎలాగ ఆయన మనం సేవించాలని ఆయన కోరుతున్నాడంటే, కడుపు నిండా తిని కాదు. సావుకురాలు ఇంకా ధన్యురాలు, ఎందుకంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఆమెకి. కాబట్టి దేవుని సన్నిధిలో పిల్లల ఉపవాసంతో మనం ఆయన ఏం చేయాలి? నిజంగా ఆ మాట చాలా అద్భుతమైన మాట. ఉపవాసంతో రాత్రింబగళ్ళు ఆమె దేవుణ్ణి ఏం చేసింది? ప్రభుని సేవించింది. దేవుడు ఎంత తృప్తి చెందాడు, ఎంత ఆనందించినాడు. ఇది 2వదిగా మనం చూస్తాం. మొదటిగా పవిత్రమైన విధానంలో ఆయన్ని మనం సేవించాలి. 2వదిగా ఉపవాసంతో ఆయన్ని మనము సేవించాలి. 3వది ఏంటి? చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథము 31వ అధ్యాయానికి రండి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము అందరం కలిసి చదువుకుందాం. 20వ వచనం, 31:20. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చదవండి, 31:20 అందరం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. చాలు. కాబట్టి 3వదిగా దేవుణ్ణి ఎలా సేవించాలంటే నమ్మకముగా సేవించాలి. అందుకని దేవుడు అంట లోకంలో ఎవరిని వెతుకుతున్నాడు? ఆయన 7 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి రాయబడ్డాయి. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన వెతుకుతున్నాడు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే, తమ్ముడు ఏం పేరు అది వరప్రసాద్ దగ్గర ఏముంది తీసుకో, అది అక్కడ ఏముంది తీసుకో. ఫోన్ ఉందా? ఫోన్ తీసుకో. ఎవరిచ్చారు ఫోన్ నీకు? ఫోన్ తీసుకున్నా. కాళ్ళ కింద చూడు, ఉందా ఫోను? ఇచ్చేసే, తీసే, ఫోన్ తీసే. ఎవరిది ఫోన్ అది? ఎందుకు ఇచ్చావేండి ఫోను? ఇవ్వద్దు ఫోన్ అట్లా. ఏదైనా లైవ్ ఫస్ట్లో చూస్తే చాలు, అయిపోయిన దాకా చూడాల్సిన అవసరం లేదు. 3వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే హిజ్కియాని గురించి ఏం రాయబడిందంటే, మళ్ళా చదవండి ఆ మాట ఎవరైనా. చూడండి, దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను. 3వదిగా దేవుణ్ణి ఎట్లా సేవించినాడు హిజ్కియా చెప్పండి? నమ్మకంగా సేవించినాడు. దేవునికి కావాల్సింది ఎవరంట? 101వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనం.
చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకెవరంటాడు? పరిచారకులు. కనుక నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకస్తులైన వారు ఆయనకి కావాలి. అది అర్థమైంది. అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడిచ్చిన దాంట్లో చాలా నమ్మకంగా ఉండాలి. అందుకని మనం చూస్తాం 34వ అధ్యాయంలో దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతంలో చూడండి 34:12 చూడండి. ఎవరైనా చదవండి. చూడండి, ఏ మనుషులు ఏ పని నమ్మకంగా చేస్తున్నారు. మనం చూస్తే 34:12లో ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిరి, వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా. చూడండి, ఏ పని వాళ్ళు నమ్మకంగా చేసినారు అనేది మనం చూస్తే 10వ వచనానికి రండి, చదవండి అందరూ. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకిగా దాన్ని బాగు చేయుటకు యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పని చేయవారికి శిల్పకారులకు దాన్ని ఇచ్చిరి. ఇప్పుడు 12వ వచనంలో ఆ పనిని నమ్మకంగా వారు చేస్తున్నారు. చూడండి, దేవుని మందిరం యొక్క పని వారికి అప్పగించినటువంటి, మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ పనిని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు చేస్తూ వచ్చినారు. కనుక అంత మాత్రమే కాదు, దేవుని పనిలో వాళ్ళు ఎంతో నమ్మకంగా యథార్థంగా దేవునికి ఇష్టమైన విధానంలో వాళ్ళు దేవుని పనిని వాళ్ళు చేస్తూ వచ్చినారు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, మనుషులకు చేసినట్లు కాక. కనుక వాళ్ళు ఎట్లా చేసినారంటే ఇది మనుషుల పని అని అనుకోలే. నిజంగా సమూయేలుని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. సమూయేలు తను దేవుని ఆలయంలో పని ఎట్లా చేసినాడంటే 3వ అధ్యాయం 1వ వచనానికి రాండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిచర్య. ఏలి ఎదుట యెహోవాకు. ఆ మాట మీరు గమనించాలి. అంటే కనబడని దేవునికి కనబడే మానవుని ఎదుట ఎంతో నమ్మకంగా సమూయేలు పనిచేసినట్లు మనం చూస్తాం. కనుక దేవుడు ఆ పనిని చూస్తున్నాడనే సంగతి సమూయేలుకి తెలుసు. ఆ వయసులో బాలుడైన సమూయేలు అని రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో వాళ్ళు ఎంత నమ్మకంగా దేవుని పనిని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు దేవునికి కావలసింది ఎవరు? ఎలా సేవించేవాళ్ళు కావాలంటే నమ్మకంగా ఆయన్ని సేవించేవాళ్ళు ఆయనకి కావాలి. కొంతమంది ఎలా ఉంటారంటే మనుషులు చూస్తున్నారు అన్నప్పుడు ఒక విధంగా చేస్తారు, మనుషులు చూడనప్పుడు ఒక విధంగా చేస్తారు. కనుక అదే దేవుడు అలాంటి సేవను ఎప్పుడూ అంగీకరించాడు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు నా పనిని చూస్తున్నాడు, దేవుడు నా పనిని మరి గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే గమనం కలిగి ఉంటారో వాళ్ళు నమ్మకంగా దేవుని సేవించగలరు. అందుకే మీరు చూడండి, కొత్త నిబంధనలో ఒకరికి 5 ఇచ్చినాడంట, ఒకరికి 2 ఇచ్చినాడు, ఒకరికి 1 ఇచ్చినాడు. కానీ 5 తీసుకున్న వాడికి అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ 5 తలాంతులు నమ్మకంగా నేను వాడాలి. 2 తలాంతులు తీసుకున్న వానికి కూడా అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ 2 తలాంతులు నమ్మకంగా నేను వాడాలి. అయితే 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ ఇచ్చిన తలాంతును దేవుని కొరకు వాడలేదు. చూడండి, ఈ సందర్భంలో ఇంకొక మాట మీకు దావీదుని గురించి చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనానికి రండి. 1 సమూయేలు 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. దావీదు కూడా ఎంత నమ్మకస్తుడంటే చదవండి. చూడండి, ఎవరు ఈ మాట చెప్తుంది దావీదుని గురించి? ఎవరు? అహీమెలెకు రాజా, యాజకుడు ఆయన. చూడండి, అహీమెలెకు అనే ఒక యాజకుడు ఏమంటున్నాడంటే దావీదుని గురించి, దావీదు వంటి వాడు నీ నగరంలో ఎవడైనా ఉన్నాడా? ఎంత నమ్మకస్తుడు దావీదు. కనుక నిజంగా దావీదు తాను పోయిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి, చూడండి ఆ మాట 1 సమూయేలు 18వ అధ్యాయంలో చూడండి ఎలాంటి మనస్సుతో ఎలాంటి బుద్ధితో దేవుణ్ణి ఆయన సేవించినాడంటే
మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆశ్చర్యం కలిగిద్ది. తాను పోయిన చోట్లకెల్లా ఎట్లా సేవించినాడు దేవుణ్ణి. చూడండి, అందరం కలిసి చదువుదాం ఆ మాట. 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనక సౌలు యోధుల మీద అతనిని, నేను అనుకుంటాను దేవుడు అంచెలంచెలుగా దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటి చెప్పండి? తన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. తండ్రి తనకు అప్పగించిన చిన్న గొర్రెలను నమ్మకంగా కాసేది దేవుడు చూస్తున్నాడు. అక్కడ నుండి ఎక్కడ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చినాడు. తర్వాత సౌలుకి ఆయుధాలు మోయివాడుగా చేసినాడు. తర్వాత సౌలు దగ్గర ఉన్నటువంటి యోధుల మీద అధిపతినిగా దావీదుని చేస్తూ వచ్చినాడు. అట్లా దేవుడు మెల్లమెల్లగా దేవుడు ఆ రాజ్యాన్ని ఇశ్రాయేలీలందరి మీద రాజుగా ఉండేటువంటి ఆధిక్యతలోనికి దావీదుని తీసుకొచ్చినాడు. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే, ఆ దినాలలో దేవుని ఆలయంలో కాపర్లు ఎలాంటి వాళ్ళు అంటే, రాండకు వచ్చిన అందరం కలిసి 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయానికి రండి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము చూడండి. వీళ్ళ గురించి అంత అద్భుతంగా రాయబడిందంటే 12వ అధ్యాయము చూడండి, అందరం కలిసి 15వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు పనికి వారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. ఎవరు వీళ్ళు అంటే 15కి రండి. 12వ వచనం. యెహోవా మందిరము మందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరం బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చేది. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 11వ వచనంలో రాయబడింది. ఎవరంటే వాళ్ళు కాపర్లు అనే మాట రాయబడింది. కనుక ఆ పని అంతా దేవుని మందిరంలో జరిగే ఆ పనులన్నీ జరిగించే విషయంలో వీళ్ళారా వాళ్ళకు అప్పగించినటువంటి డబ్బు విషయంలో వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి. ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు దేవుని పనిలో ప్రతి రూపాయి జాగ్రత్తగా వాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని ఆ పైనున్న వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నమ్మకస్తులని, వాళ్ళు వ్యర్థంగా ఖర్చు పెట్టరని, వాళ్ళు ప్రతి రూపాయి దేవుని భయంతో ఖర్చు పెడతారని, అది దేవునిదని వాళ్ళు ఖర్చు పెడతారని. అంత మాత్రమే కాదు, అలాంటి ధనములో ఏది కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సాహసం చేయరని, ఆ డబ్బుని ఎంతో భద్రంగా ఉంచుతారనే విషయాన్ని మనం అక్కడ వాళ్ళలో చూస్తాం. 15 మళ్ళా చదవండి అందరూ. మరియు పని వారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే వాళ్ళు ఎంత నమ్మకస్తులు. నేను కూడా చాలా స్థలాల్లో సేవ చేస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే, దేవుని యొక్క ఆ బాక్స్ దగ్గర ఉన్నటువంటి బ్రదర్స్ వాళ్ళు ధనాన్ని ఎంతో జాగ్రత్తగా కనుక ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా. కనుక మనం చివరి దినాల్లో ధనం విషయంలో కూడా చెప్పని ఎట్లుండాలి, చాలా నమ్మకంగా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రతి రూపాయి మనం దేవునికి కూడా ఏం చేయాలి, మనకి దేవుడిచ్చిన ధనాన్ని కూడా ఎట్లా పడితే అట్లా మనం వాడకూడదు. భక్సింగ్ గారు ఒకసారి ఆయన జేబులో చాలా చిల్లర ఉందంట. ఆ డబ్బంతటిని రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అందరికి పంచుకుంటా రూమ్కి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత దేవుడు అడిగినాడంట, భక్సింగ్ నీ దగ్గర ఉన్న డబ్బు ఏది అన్నాడంట. అనగానే ప్రభా పేదలకు ఇచ్చినానంటే ఎవరు ఇమ్మన్నారు అన్నాడు. అదేంది ప్రభా పేదలకి ఆ డబ్బు నీదా అని అడిగాడంట. అది నీది కాదు, నాది. కనుక నేను చెప్పకుండా నా డబ్బు నువ్వెవరు వాడటానికి అని అడిగాడంట దేవుడు. అప్పటి నుంచి భక్సింగ్ గారు దేవునితో వచ్చి, ప్రభా నీ అనుమతి లేకుండా ఒక్క రూపాయి నేను. చూడండి, ఎందుకు దైవజనుడు పేస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. పేస్ట్ కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అదే సమయంలో బస్సులో ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రభా దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకి ఏం తీసుకెళ్ళాలంటే ఆయనకి దేవుడు చెప్తున్నాడంట పేస్ట్ తీసుకెళ్ళమని. ఇదేంది దైవజనుడి దగ్గరికి వెళ్తా పేస్ట్ తీసుకెళ్ళమంటున్నాడు దేవుడు అని చెప్పి ఈయన భయపడతానే, దేవుడు చెప్పాడు కాబట్టి పేస్ట్ కొన్నాడు, బ్యాగులు వేసుకున్నాడు, కానీ భయపడుతున్నాడు. సరే వెళ్ళాడు, భక్సింగ్ గారితో మాట్లాడాడు, వెళ్ళిన పని అయిపోయింది. భక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు. ప్రార్థనలో భక్సింగ్ గారు ప్రార్థన అవ్వకముందు ఏం జరిగిందంటే, మాటల్లో
భక్సింగ్ గారితో ఆయన అన్నాడంట, అన్న మీరేమనుకోరంటే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తానండి. పర్లేదు ఇవ్వు. ఏంటంటే పేస్ట్ తీసి దాని టేబుల్ మీద పెట్టాడంట. బ్రదర్ దీనికోసమే నేను పొద్దున్న ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంతవరకు బ్రష్ చేయలేదు అని చెప్పి వెంటనే మోకరించి భక్సింగ్ గారు ప్రార్థనలో ప్రభుని స్తుతించినాడండి. దేవా నిజంగా నా అక్కర్లు ఎట్లా తీరుస్తున్నావు. చూడండి, అప్పటికే ఆయన దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దైవజనుడు చూడండి ఆ పేస్ట్ కోసం కూడా దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తే మరి వాళ్ళు ఆ డబ్బు విషయంలో ఎంతో నమ్మకస్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం మనకి చెప్పేది ఏంటంటే మనం ఆయన నమ్మకంగా సేవించాలి. మొదటిగా పవిత్రంగా సేవించాలి, రెండవదిగా ఉపవాసముతో సేవించాలి, మూడవదిగా నమ్మకముగా సేవించాలి. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రేమించి మాకు ఇచ్చిన నీ వాక్యం కొరకు స్తోత్రాలు. చివరి దినాల్లో ఉన్నాం నాయన. ఐగుప్తులో ఉన్న నీ ప్రజ